హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ అయితే అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. మా ఉగాది సెలబ్రేషన్స్, మా ఉగాది పండుగ ఎట్లా అవుతుంది అనేది నేను చూపిస్తున్నా. ఫస్ట్ అయితే మా 2024 కార్ తోటి మొదలైంది. ఉగాది పండుగకి తెచ్చినాము, మస్తు ఉంది కార్ అయితే. మాకైతే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి కార్ తోటి. ఫస్ట్ అయితే ఇక కార్ తెచ్చినాం కాబట్టి ఫస్ట్ అయితే పూజ చేయాల్సిందే. పూజ చేయాల్సిందే అనుకున్నాం కాబట్టి మా ఫేమస్ టెంపుల్ వీరహనుమ టెంపులే. వీరహనుమ టెంపుల్ కాడ పూజ చేపిద్దామని అనుకున్నాం. చూడండి, కార్ అయితే సింపుల్ ఉంది. ఇప్పటివరకు పూజ చేయలేదు కాబట్టి కార్ వీడియో తీయలేను. ఆల్మోస్ట్ అయిపోయింది. గుళ్ళకి ఎంట్రీ అయిపోతున్నాము. నేనైతే గుడికి వస్తానా లేదా అని అనుకున్నా. అసలు నాకు తెలియదు మార్నింగ్ వరకు ఇటు వస్తానా లేదా అని అనుకున్నా. అందరూ పోతుంది కానీ నేనే మిస్ అవుతున్నా. ఏమనుకోలేదు కానీ అన్నీ దేవుడు ఇచ్చిందే కదా అని అనుకొని బయట నుంచి వచ్చి వీడియో తీస్తున్నా నేను. చూడండి ఎంత బాగుంది కదా. అసలు టెంపుల్ గిట చాలా ప్రశాంతంగా ఎంత బాగుంది కదా. లోపల మాత్రము ఇంకా బాగుంటాయి. వీరహనుమ టెంపుల్ నా ఫేవరెట్ ఆంజనేయ స్వామి. ట్యూస్డే రోజు అయితే వచ్చినాము. చాలా బాగుంది. నాకు ఎంట్రీ లేదు కానీ ఇది వచ్చేసి మా అమ్మ తీసింది వీడియో. అసలు ఎంత బాగుంది కదా. పెయింటింగ్ ఆ డిజైన్ గిట్ ఎంత బాగుంది కదా. లోపల ఎంత ప్రశాంతంగా ఉంది. గుళ్ళకి వస్తే ఏదో తెలియని ప్రశాంతత ఉంటుంది. ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే పిల్లలు అయితే మస్తు ఆడుకుంటున్నారు. లేక ఇట్లా కొత్త చోట్ల ఇట్లా గుళ్ళకి వస్తే ఇట ఖాళీ స్థలం జాగా ఎక్కువ ఉంటుంది కదా ఆడుకోనికి. ఇట్లా కూర్చొనికి ప్రశాంతంగా పిల్లలు అయితే ఇష్టంగా ఆడుకుంటున్నారు. ఆల్మోస్ట్ పూజ స్టార్ట్ అయిపోతుంది. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడ తెలంగాణలో అయితే చాలా ఫేమస్. మాకైతే ఇక్కడ ఫేమస్ అని చెప్పాలి. చాలా బాగుంటాయి. యాదగిరిగుట్ట, వీరహనుమ టెంపుల్ కొన్ని ఉంటాయి. చిలుకూరు ఇట్లాంటివి ఫేమస్ అన్నట్టుగా దాంట్లో ఇది ఒకటి. చూడండి, గజస్తంభం చూడండి అసలు ఎంత బాగుంది కదా. ఇక్కడైతే మనం కథ పెట్టియాలన్నా ఏమన్నా పూజలు ఏమైనా చేయాలన్నా అన్నీ చేయొచ్చు. చూడండి, ఏమన్నా మొక్కుకున్న జరుగుతుంది. ఆంజనేయ స్వామి వీరహనుమ టెంపుల్ కాడ నాకు చాలా ఫేమస్ అన్న కదా. నాకు ఇష్టమైన దేవుడి ఇది వచ్చేసి శివుని గుడి. చూడండి ఎంత బాగుంది కదా. అప్పటి కాలం ఎట్లా కడతారో అంటే ఆ డ్రాయింగ్, ఆ కళ ఎట్లా వేసిండ్రో అవన్నీ కానీ నిజంగా మస్తు ఉంటాయి. అప్పటి కాలం గుడి, పాత గుళ్ళు అయితే ఇంకా చాలా ఫేమస్. బాగుంటాయి. ఆ డిజైన్ అవన్నీ ఎట్లా వేస్తారో కానీ చాలా బాగుంటాయి. అసలు చెక్కుతారు అంటారు కదా, ఇట్లా చెక్కి వేస్తారంటారు కదా. నిజంగా వ్యూ అయితే సూపర్ ఉంటుంది. చూడండి, ఫేమస్ గుడి అన్నా కదా. చాలా గుడికి వచ్చినాం కాబట్టి ఎట్లయినా ప్రశాంతంగా దొరుకుతాయి. చాలా లేట్ అయింది మేము గుడికి రావడము. అందరం వచ్చేసినాం కదా గుడికి. లేట్ అయిపోయింది మా యాక్చువల్లీ మా వల్లనే లేట్ అయింది. అది నా వల్లనే. ఆల్మోస్ట్ పూజ స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ మా కారు మేము చేయాల్సిన పూజ అక్క వాళ్ళతో చేపిస్తున్నాం. ఎందుకంటే సృష్టి వచ్చింది మాకు 1 year వరకు. 3 months అయితే సృష్టి పోతుంది. అక్క అన్న వాళ్ళతోటి చేపిస్తున్నాము పూజ. మా ఆడబిడ్డతోటి చేపిస్తున్నాము పూజ. తర్వాత ఎప్పుడైనా చేపించు. అందరం అనుకున్నాము కారు వచ్చేసింది కదా, ఎట్లయినా చేయాల్సింది కదా పూజ అన్నట్టు పూజ చేపించేసినాము అందరము. చూడండి ఎంత బాగుంది కారు మాత్రము. చాలా బాగుంది కార్ అయితే. యాష్ కలర్. పెద్దగా నాకు ఈ కార్ గురించి తెలియదు కానీ లోపల ఇంటీరియర్ మాత్రం మస్తు ఉంటుంది. యాక్చువల్లీ బెలెనో ఆల్ఫా అంట, నాకు తెలియదు. కానీ చూడడానికి మాత్రం బయట సింపుల్ అనిపించిన లోపల మాత్రం సూపర్ ఉంటుంది కారు. బేసిక్గా నాకు కార్ అంటే ఇష్టం ఉండదు కానీ మేము తీసుకున్నాం కాబట్టి కంపల్సరీ ఎక్కుతాను నేను. కంపల్సరీ నా కార్ అంటే వాంతింగ్ వస్తుంది. కంపల్సరీ ఎక్కుతా. తిరగాలనే ఉంది నా కార్. చాలా బాగుంటుంది కార్లు ఎక్కాలని కానీ ట్రై చేస్తా. చూద్దాం ఎట్లుంటుందో కార్లో. మేము కొన్నాం కదా, కంపల్సరీ ఎట్లయినా ఎక్కాల్సింది. అన్నతోటి పూజ చేపిస్తున్నాము. ఆల్మోస్ట్ పూజ కంప్లీట్ అంటే పూజ అయిందాక వీడియో పెట్టద్దాన్ని 2-3 days నుంచి ఆగుతూనే ఉన్నాము. పూజ అయిందాక పెట్టద్దని. చూడండి, ఆల్మోస్ట్ గుమ్మడికాయ కొట్టేస్తుంది. మొత్తం కార్ మొత్తం దిష్టి మొత్తం పోవాలని, కార్ మీద ఉన్నదంతా దిష్టి పోవాలని కారు గుమ్మడికాయ కొట్టేస్తున్నాము. అందరం ఫ్యామిలీతో వచ్చేసినాం కదా కార్కి. ఆల్మోస్ట్ ఫస్ట్ పూజని నిజంగా చెప్తున్నా, ఉగాది పండుగ వచ్చి చాలా బాగా అయింది. ఎట్లా అవుతుందో అనుకున్నాం కానీ ఉగాది పండుగకి ఫస్ట్ పూజని సూపర్ అయ్యింది. చాలా సంతోషంగా ఉంది పూజ మంచిగా అయినందుకు గీట. కార్ మొత్తం దిష్టి పోవాలని గుమ్మడికాయ కొట్టాల్సిందే. కార్కి ఎంత దిష్టి ఉందో అని. చూడనీకే మంచిగా ఉంది కదా, చాలా బాగుంటుంది కార్ గిట. యాష్ కలర్ కదా, సింపుల్గా ఉన్నా సరే లోపల చాలా బాగుంటుంది. అసలు నేను లోపలికి
ఎంత బాగుందో అని అనిపిస్తుంది. ఎక్కాలి ఇంకా. ఖుషి పాప అయితే చాలా ఖుషి అయిపోతుంది. కారు వచ్చింది పోయి దన్న కొడుతుంది. ఎట్లయినా కార్ తేవాలనుకున్నాం, కార్ తెచ్చేసినాము. కంప్లీట్గా ఫుల్ఫిల్ అయిపోయినాము కార్. అది ఇంకా మనదే అన్న ఫీలింగ్ ఉంటుంది చూడు, అది ఇంకా ఎగ్జైట్మెంట్, ఇంకా ఓవర్లోడెడ్ ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్ ఇంకా. ఇంకా నాకైతే నేను నిజంగా అనుకున్నా టెంపుల్కి వస్తానా లేదా అన్న డౌట్లో ఉన్నా. కానీ నేను ఎట్లయినా రావాల్సిందే, ఎట్లయినా సరే వీడియో తీయాల్సిందే అని ఇంకా పట్టుబట్టి వచ్చేసిన వీడియో తీయాలని. నిజంగా ఎంత బాగుంది కదా. ఇంకా కార్కి నేను ఇంకా అటెండ్ అవుతున్నా, పూజకి నేను అటెండ్ అవుతున్నా లేదా అని అనుకున్నా. కానీ ఓకే, బయట నుంచి వచ్చైనా సరే వీడియో తీయాలని అనుకున్నా. వచ్చిన వీడియో తీసిన. చాలా పూజ మాత్రం చాలా బాగా అయింది. ఉగాది పండుగ రోజు ఇంకా పూజ మాత్రం మస్తు అయింది. కారు పూజ మాత్రము చూడండి. కారు చూడండి. యాక్చువల్లీ ఒకటి హారన్, పంతులు అయితే హారన్ కొట్టు ట్రయల్ వేయాలన్నా, ఇంకా అందుకే ట్రయల్స్ ఇస్తుంది అన్న గిట. చూడండి ఎట్లుందా అని. ఇంకా నిమ్మకాయలు పెడతారు కదా బండి కింద గిట, ఇంకా అట్లా ట్రయల్ అవన్నీ వేయాలని. ఇంకా వీరన్మల్ల గుడి కాడ అంటే ఎక్కువ ఈడ ఏం కొనేటివి ఉండవు. ఓన్లీ 4-5 షాప్స్ ఏమో ఉంటాయి. ఇంకా పిల్లలు అయితే ఇష్టంగా కిచెన్స్ ఎక్కువ కొనుక్కున్నారు. కార్ అయితే సూపర్ ఉంది అని అన్నారు అందరూ. ఎవరు చూసినా కానీ కార్ మాత్రం సూపర్ ఉంది. ఫస్ట్ ట్రయల్ అయినా కానీ మస్తు ఉంది. ఇంకా అందరైతే మాకైతే ఫుల్ సెలబ్రేషన్లో ఉన్నాయి. ఇంకా కార్ మూడ్ల నుంచి వస్తేనేమో 2-3 days అయినా ఇంకా కొత్త కారు అన్న ఆ థాట్ ఉంటుంది కదా, ఆ థింక్ అనేది మస్తు ఉంటుంది. ఇంకా పిల్లలు ఇంకా ఏం కొనలేము. పిల్లలకైతే ఇక కిచెన్స్ ఇవన్నీ కొన్నాము. జాతర అన్నట్టేమో ఉండొచ్చేమో కానీ నాకైతే తెలియదు. నేను వచ్చి 3 times ఏమో అయింది అనుకుంటే. కానీ ఈ టెంపుల్ చాలా ఫేమస్ అని అంటారు. చూడండి మొత్తం ఎట్లున్నాయి. పిల్లల కిచెన్స్, దండలు అవన్నీ ఉన్నాయి. కానీ మేము మాత్రం ఏం కొనలేము, చాలా తక్కువ ఉంది. నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మాత్రం